నేను నీ ప్రభువు తరఫున పంపబడిన దూతను, నీకు ఒక పవిత్రుడైన పిల్లవాణ్ణి ఇవ్వటానికి వచ్చాను అని అతడన్నాడు. నాకు పిల్లవాడు కలగటమేమిటి? నన్ను ఏ మగాడు కనీసం తాకనైనా లేదే. నేను దుర్నడతగల దాన్ని కూడా కానే అని ఆమె అన్నది. జరిగేది మాత్రం ఇదే. అది నాకు చాలా సులువు. మేము అతన్ని జనుల కోసం ఒక సూచనగా, మా ప్రత్యేక కృపగా చేయదలిచాము. ఇదొక నిర్ధారిత విషయమని నీ ప్రభువు సెలవిచ్చాడు అని అతను వివరించాడు. అంతే, ఆమె గర్భవతి అయ్యింది. ఈ కారణంగా ఆమె ఏకాంతం కోసం దూరప్రదేశానికి వెళ్ళిపోయింది. ఆ తరువాత పురిటి నొప్పులు ఆమెను ఒక ఖర్జూర చెట్టు కిందికి చేర్చాయి. అయ్యో, నేను ఇంతకు మునిపే చచ్చిపోయి ఉంటే, లోకులు నన్ను మరిచిపోయి ఉంటే బావుండునే అని ఆమె బాధపడసాగింది. అంతలో దైవదూత క్రింది నుంచే ఆమెను పిలిచి ఇలా అన్నాడు, బాధపడకు, నీ ప్రభువు నీ క్రింద ఒక నీటి ఊటను ప్రవహింపజేశాడు. ఆ ఖర్జూరపు మొదలను నీ వైపుకు ఊపు, తాజా ఖర్జూర పండ్లు నీపై రాలతాయి. ఇక హాయిగా తిను, త్రాగు, కన్నుల పండుగ చేసుకో. ఏ మనిషి అయినా నీకు తారసపడితే, నేను కరుణామయుని కోసం ఉపవాస వ్రతం పాటిస్తున్నాను, ఈరోజు నేను ఎవరితోనూ మాట్లాడను అని చెప్పు.